హాయ్ గాయ్స్, సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిలో భాస్కర్ గారి కాంబినేషన్ ఒక సినిమా వస్తున్న సంగతి తెలుసు. సో ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సో సినిమా టైటిల్ అయితే రివీల్ చేసారు. మొత్తానికి సినిమా టైటిల్ వచ్చేసి జాకు. హీరో గన్ను చేతిలో పట్టుకొని ఉంటాడు. ఫ్రంట్ లుక్ లేదు, బ్యాక్ సైడ్ నుంచి లుక్ ఉంది. ఇదేదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది సిద్ధు జొన్నలగడ్డకి, అలాగే బొమ్మరిలో భాస్కర్ కి. సో ఇది ఒక ఇన్వెస్టిగేషన్ మూవీయా, హీరోయిన్ లో పోలీస్ గా ఏమైనా ఉంటాడా ఏంటది మనకు తెలియదు. సో అంత రివీల్ అయితే చేయలేదు. టైటిల్ అయితే జాక్ అని ఉంది. మరి జాక్ అంటే ఏంటి, అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది ఇక మనకు టీజర్ ట్రైలర్ చూసే కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఒక పర్సన్ ఏమని కామెంట్ చేశారంటే, టిల్లు అన్నా ఉండాలంటే మినిమం 10 లిప్ లాక్ సీన్స్ అయినా ఉంటాయని కామెంట్ చేసిండు. దానికి ఒక పర్సన్ రిప్లై కూడా ఇచ్చిండు, లిప్ లాక్ సీన్స్ ఉండడానికి ఇదేమైనా టిల్లు మూవీ కాదు, బొమ్మరిల్లు భాస్కర్ గారి మూవీ. దీంట్లో అర్థమైంది ఏంటంటే, బొమ్మరిలో భాస్కర్ గారి మూవీస్ లో లిప్ లాక్ సీన్స్, అడల్ట్స్ ఏమి ఉండవు. పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటది. సో ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటది. మనం బొమ్మరిల్లు సినిమా ఎన్నిసార్లు చూస్తాం, ఇప్పటికీ నేనైతే 100 సార్లు చూసుంటాను. అండ్ ఆనియన్ సినిమా అఖిలయ్య గారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రొమాంటిక్ ఉంటది కానీ ఫ్యామిలీతో చూసే విధంగా ఉంటది, మరి టూ మచ్ ఏమి ఉండదు. సో ఆ విధంగా అయితే ఆయన చేసిన రిప్లైకి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మన తెలుగు స్క్వేర్ సినిమా కంప్లీట్ యూత్ సినిమానే, బాగానే ఉండే సినిమా. కాకపోతే మన బొమ్మలు భాస్కర్ గారి మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి దగ్గరగా ఉంటుంది సినిమా, అందరూ చూసే విధంగా. సో అదనమాట. సో జాక్ సినిమా లుక్ మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిద్ధు జొన్నలగడ్డ గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే. సో ఈ లుక్ పైన, ఈ సినిమా పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.